ఇంతకుముందు చెప్పినట్టుగా విషజ్వరాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదని ఒకటి చెప్పాము. అదేవిధంగా విషజ్వరాలు అంటే ఏంటి చెప్పాము. ఇలానే మైల్డ్ ఫీవర్ మీన్స్ ఇది కూడా వారిపైన బాడీ శరీర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మన నార్మల్ బాడీ టెంపరేచర్ 98.4 డిగ్రీ ఫారెన్హీట్, దీనికంటే ఏం పెరిగి పిల్లలు కొద్దిగా అనీజీగా ఉండి డిస్కంఫర్ట్గా, రెస్ట్లెస్గా, కంటిన్యూగా ఏడుస్తూ ఉండటం, ఒక దగ్గర కూర్చోకపోవటం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు ముందు థర్మామీటర్తో ఇంట్లో ఉన్న ఎనీ థర్మామీటర్ డిజిటల్లో కానీ ముందు థర్మామీటర్ చెక్ చేసుకోండి. ఒక థర్మామీటర్ చెక్ చేసుకున్న తర్వాత అది 100.4 అట్లా ఆ విధంగా చూపించిందైతే జ్వరంలాగా ట్రీట్ చేసుకోవాలా. జ్వరంలా ట్రీట్ చేసుకొని దగ్గరలో ఉన్న పారాసెటమాల్, ఓన్లీ పారాసెటమాల్ అవైలబుల్ ఉన్న ఏ కంపెనీ అయినా పర్లేదు, పారాసెటమాల్ డ్రాప్స్ కానీ టాబ్లెట్స్ కానీ వయసు దగ్గర తీసుకొచ్చి తగు మోతాదులో అది వేసుకోవాలి. ఓఆర్ఎస్ డిహైడ్రేషన్, పిల్లలు మెయిన్ డిహైడ్రేషన్కి వెళ్తారు ఉష్ణోగ్రత వేడి వల్ల. డిహైడ్రేషన్కి వెళ్ళకుండా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటిని తయారు చేసి ఇచ్చుకొని చెప్పాము. కొబ్బరి నీళ్ళు కానీ, మన రైస్ వండుకున్న తర్వాత వచ్చే వాటర్ని గంజి అంటారు, ఆ గంజిలో కొంచెం ఉప్పు వేసుకొని తాగించుకున్నా కూడా డిహైడ్రేషన్ ప్రివెంట్ చేయొచ్చు. అదే కాకుండా దగ్గరలో మనకి మందుల షాపులు అవైలబుల్ ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అని వస్తాయి, WHO ఫార్ములా, అవి ఓఆర్ఎస్ ప్యాకెట్లు తెచ్చుకొని అవి వాటి కలిపేసి అది ఇస్తూ ఓన్లీ ఫీవర్ తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. మరీ దాని తర్వాత జ్వరం ఎక్కువైతే గోరువెచ్చని వాటితో వాళ్ళు తరగూడి తుడుచుకున్న తర్వాత పిల్లల శరీరంలో నుంచి నీరు పోకుండా డిహైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.